హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సో నేను మార్నింగే పూజ చేసుకున్నాను. ఇంకా పిల్లలకైతే 2 డేస్ హాలిడేస్ ఇచ్చారండి, సాటర్డే సండే. సో నేనైతే ఇంక వ్లాగ్ ఏం షూట్ చేయలేదు, వాళ్ళతోనే ఫుల్ టైం స్పెండ్ చేశాను అనమాట. సో ఇంక ఇక్కడైతే ఫ్రిడ్జ్ లో మేగడ ఉందనమాట. సో దాన్ని అయితే వెండ తీస్తున్నాను నెయ్యి చేద్దామని చెప్పి. అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇంక ఇది సండే అయితే నేను ఎగ్ దమ్ బిర్యానీ చేశానండి. సో ఎలా చేసిన ప్రాసెస్ చూపిస్తాను. చాలా సింపుల్ అనమాట. సో ఫస్ట్ అయితే నాకు కావాల్సినవన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నానండి. సో బిర్యానీ స్పైసెస్, టమాటో, ఒక 2 టమాటోస్ మిక్సీ చేసుకున్నాను, రైస్ నానబెట్టేసుకున్నాను, కొంచెం కసూరి మేతి పక్కన పెట్టుకున్నాను, ఇంకా ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, మన స్పైసీ తగ్గట్టు పచ్చిమిర్చి అనమాట. సో ఎగ్స్ కూడా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో నేను 1 గ్లాస్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట, ఎక్కువ చేయడం లేదు. సో ఫస్ట్ అయితే మనం పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత అందులో పసుపు, ఇంకా కొంచెం కారం, కొంచెం సాల్ట్, ఇంకా కసూరి మేతి అయితే వేయాలన్నమాట. ఇలా ఆయిల్లో స్పైసెస్ యాడ్ చేయడం వల్ల ఎగ్ అనేది మంచి కలర్ఫుల్ గా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. సో అందుకని ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అసలు నార్మల్ గా మన ఎగ్ కర్రీ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకొని రైస్ ని బాయిల్ చేసి కలిపేసుకోవడమే అనమాట. సో కొంచెం ఫ్లేవర్ కోసం నేనైతే కసూరి మేతి యాడ్ చేశాను, బాగుంటదండి. ఇంక ఇవైతే ఒక 2 మినిట్స్ పాటు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇవి ఫ్రై అయిపోయినాయండి, పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు ఫస్ట్ వాటర్ అయితే మనం మరిగించుకోవాలి, రైస్ ఉడికించుకోవాలి కదా. బాస్మతి రైస్ అయితే బాగుంటుంది దమ్ బిర్యానీకి, కాకపోతే నేను నార్మల్ రైస్తోనే చేసేస్తున్నాను. సో ఫస్ట్ దానికోసం అయితే కొంచెం వాటర్, డబల్ క్వాంటిటీలో వాటర్ అయితే తీసుకున్నాను. అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేశానండి, ఇలాచి, స్టార్ ఫ్లేవర్ అవన్నీ యాడ్ చేశాను. ఇంకా వచ్చేసి అందులో మనం కొంచెం ఆయిల్, కల్లుప్పు అయితే వేసుకున్నాను నేను. అయితే ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశానండి, కొంచెం సాల్ట్ అనేది ఎక్కువ అయిపోయింది. ఈ వాటర్ అనేది కొంచెం ఉప్పగా ఉంటేనే మనకి రైస్కి సాల్ట్ పట్టుకుంటుంది కదా. సో నేను ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో కొంచెం ఎక్కువ వేసేసాను ఉప్పు, దానివల్ల బిర్యానీలో కొంచెం సాల్ట్ ఎక్కువైనట్టు అనిపించింది అనమాట. సో అది పక్కన పెట్టేశాను కదండి, అది మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వేరే కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్, ఇంకా 1 స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను. అది వేడైన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇంక ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇంక ఇక్కడ ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదండి. సో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను, ఒక 1 స్పూన్. ఇంక ఇది కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇదంతా కూడా సేమ్ కర్రీ ప్రాసెస్ అనండి, మనం ఎలా ఎగ్ కర్రీ చేసుకుంటామో ఇంకా అదే ప్రాసెస్ అనమాట. సో ఇంక ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇదే ఆయిల్లో మనం కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రై చేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సో మర్చిపోవద్దు, స్టవ్ మాత్రం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడైతే టమాటో ప్యూరీని అయితే యాడ్ చేసేసుకున్నానండి. ఈ టమాటో వేసుకున్న తర్వాత మనం స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ఏంటంటే పసుపు, కారం, కొంచెం గరం మసాలా, ఇంకా సాల్ట్ జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే మనం వాటర్లో యాడ్ చేసాం కదా. సో ఇందులో మళ్ళీ ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు కూడా యాడ్ చేసాం కదా. సో చాలా జాగ్రత్తగా కొంచెం యాడ్ చేసుకోండి. ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా ఇవన్నీ వేసుకొని మనకి ఆయిల్ పై తేలేంత వరకు కూడా టమాటో ప్యూరీని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్ని బాగా ఫ్రై అవ్వాలన్నమాట, అప్పుడు టేస్ట్ బాగుంటుంది.
ఇంకా మూత పెట్టుకొని మళ్ళీ మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలండి, అడుగు మాడకుండా. నేనైతే ఇందులో ఒక 2 స్పూన్స్ నేను పెరుగు అయితే యాడ్ చేశానండి. ఇది టోటల్గా ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్లేవర్ బాగుంటుందని యాడ్ చేశాను, మీకు ఇష్టం అండి. సో ఇలా ఆయిల్ పైకి తెల్లిన తర్వాత నేను ఇక్కడైతే గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను అనమాట, ఇందాక వేయలేదు. సో ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తెల్లిన తర్వాత మనం ఇందులో ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంక ఈ లోపు పక్కన హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను కదండి, అది మరిగిపోతుంది. సో అందులో నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ గ్రేవీ అంతా మంచిగా ఆయిల్ ప్యాక్ వెళ్ళింది కదండి. ఇప్పుడు ఎగ్స్ అన్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇంకో 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. ఈ స్పైసెస్ అన్ని కూడా ఎగ్స్కి బాగా కొట్టుకుంటాయి. ఇంక ఇక్కడ రైస్ అయితే నేను 70% ఉడికించేసుకున్నానండి. సో ఇవన్నీ స్ట్రెయిన్ చేసుకొని రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే మనం రైస్ బాయిల్ చేసిన వాటర్ ఉన్నాయో అదే వాటర్ని ఒక చిన్న టీ గ్లాస్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఫుడ్ కలర్ కలిపి యాడ్ చేశానండి, మీకు నచ్చకపోతే ఫుడ్ కలర్ స్కిప్ చేయొచ్చు. పైన కొంచెం ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. కొత్తిమీర వేసేసుకొని దమ్ పెట్టుకున్నాను అనమాట. ఒక 10 మినిట్స్ సిమ్ లో పెట్టి దమ్ చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు దీనికి, చాలా సింపుల్ గా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇంకా 10 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా ఉందండి, చాలా బాగా వచ్చింది. కాకపోతే ఏంటంటే కొంచెం సాల్ట్ ఎక్కువైనట్టు అనిపించింది. సో చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. మేము రైతాతో సర్వ్ చేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. ఇంకా మా పిల్లలకైతే పెట్టిచ్చేసానండి, వాళ్ళైతే ఇంకా వెయిట్ చేస్తున్నారు అనమాట. సో వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.